హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రాజు. నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను. మేమిద్దరం ప్రేమలో చాలా మునిగిపోయి ఉన్నాము. నేను హైదరాబాద్లో ఉంటాను. నా ప్రియురాలు కోసం ఈ కథ చెప్పడం లేదు. నాతో పాటు పనిచేసే ఒక అమ్మాయి నా ఆఫీస్లో ఉంది. తనతో నేను ఇలా అక్రమంగా పెట్టుకున్నాను. అది ఇప్పుడు చెప్తున్నాను. తన పేరు పావని. నా ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండేది. తనకు 2017లో పెళ్ళయింది. చూడటానికి చాలా సన్నగా, నాజూగ్గా ఉంటుంది. ముఖం చాలా కళగా ఉంటుంది. నేను ప్రేమించే అమ్మాయి కన్నా చాలా అందంగా కనిపిస్తుంది. తనతో నేను మామూలుగా మాట్లాడేవాడిని. తను కూడా ఎంతసేపు తన ఉద్యోగం గురించి మాట్లాడేది. తను చాలా చురుగ్గా ఉండేది. 9,000 జీతానికి పనిచేస్తూ ఉండేది. ఎప్పుడూ తనకి వేరే ఉద్యోగంకి వెళ్ళాలని, ఎక్కువగా సంపాదించాలని మాట్లాడుతూ ఉండేది. ఆ ప్రయత్నం మీదే నాతో ఎక్కువగా మాట్లాడుతూ ఎప్పుడైనా తెలిసిన చోట ఉద్యోగం ఉంటే చెప్పమని నన్ను అడుగుతూ ఉండేది. తన మాటలు కూడా చాలా బాగుంటాయి. తను ఎప్పుడూ నన్ను లోబరుచుకునేలాగా మాట్లాడేది. ముఖ్యంగా తన కళ్ళల్లో ఎక్కువగా సమాధానం ఇచ్చేది. నాకు కూడా తనతో సమయం బాగా నచ్చింది. తను ఫోన్లో, వాట్సాప్లో ఫోటోలు పెట్టేది. నేను తనను చూసి ఎప్పుడూ అలా చేసుకునేవాణ్ణి. ఒక్కోసారి నాకు అనిపించేది, ముందు ఎందుకు ఈ అమ్మాయిని నాకు పరిచయం కాలేదని. తను నా ప్రియురాలి కన్నా చాలా అందంగా ఉంటుంది. కానీ సన్నగా కావాల్సిన కొలతలు ఉంటాయి. తను ఎప్పుడూ ఆఫీసులో మణికంఠ లేక సాయితో ఎక్కువగా తిరిగేది. వాళ్ళిద్దరూ ఆఫీస్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత తను ఒంటరిగా కూర్చునేది. తన ఒంటరితనాన్ని చూసి నేను తనతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవాడిని. అలా మేమిద్దరం రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ, చాటింగ్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. తను పెళ్ళి అయింది కాబట్టి మా మధ్య ఇంకా అందంగా మారింది. ఆఫీస్కి చీర కట్టుకొని రావడం, తన కట్టు చాలా బాగా ఉండేది. ఒకరోజు మా మధ్య స్నేహం చాలా గట్టిపడింది. నేను మాట్లాడుతూ తన కాపురం గురించి అడిగేవాడిని. నవ్వి సమాధానం ఇచ్చేది. ఇక నాకు దొరికింది అతనుగా. ఎప్పుడూ అలాంటి ప్రశ్నలు అడిగేవాడిని. నేను ఒకరోజు నా ఆఫీస్ రూమ్లో కూర్చొని అవి చూస్తున్నాను. తను నా గదిలోకి వచ్చినట్టుగా నాకు అస్సలు తెలీదు. ఫోన్లో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. తనని చూడగానే నేను ఫోన్ పెట్టేశాను. తను నాతో మాట్లాడి వెళ్తూ వెనక్కు తిరిగి నవ్వింది. ఇక నేను కూడా తనతో శంకర్గా మాట్లాడుతూ ఉండేవాడిని. ఒకరోజు ఆఫీసులో ఇద్దరం కూర్చొని మాట్లాడుతూ ఉండంగా తనకు ఏ పొజిషన్ అంటే ఇష్టం అని అడిగా. తనకి నేను అడిగిన విషయం అర్థం కాలేదు. తనకన్నా పెద్ద పొజిషన్ దొరికితే, జీతం కూడా పెరిగితే చాలా బాగుంటుందని చెప్పింది. నేను వెంటనే అది కాదు నేను చెప్పేది, ఆ రకంగా చేస్తే ఏది ఇష్టం అని అడిగాను. తను సైలెంట్గా నవ్వింది. నేను వెంటనే తప్పు చేశానేమో, నన్ను క్షమించండి అని అడిగాను. తను ఏమీ అనకుండా పరవాలేదు లేండి, ఏమీ కాదు, మీరు తెలుసుకుందామని అడిగారు, తప్పు లేదు అని అంది. ఇక నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన ఇంటికి చేరగానే నేను తన వాట్సాప్కు సందేశాన్ని పంపాను. తను కూడా నాతో చాలాసేపు చాట్ చేసింది. అప్పుడు నేను మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. తన పేరు తెలుసా అని చెప్పింది. సరే అని నేను నా ఫోన్ నుంచి కొన్ని ఫొటోస్ తనకి పంపి, అందులో మీకిష్టమైనది ఏది అని అడిగాను. తను వెంటనే మిషనరీ పొజిషన్లో చేసుకుంటామని తను ఒక పొజిషన్ చెప్పింది. అదంటే నాకు చాలా ఇష్టం అని అన్నది. ఇక మా మధ్య అడ్డు కూడా లేదు. ఈరోజు రాత్రి 11కు నేను తనతో మెసేజ్ పెట్టి వాడిని. తాను కూడా నాకు మెసేజ్ పంపేది. తాను ఏ విధంగా చేస్తుందో నాకు వివరిస్తూ చెప్పేది. ఇక మేమిద్దరం మామూలుగా మాటల వరకే కొనసాగించాం. ఒకరోజు మేము అలాంటి మాటలు మాట్లాడుతూ నేను తనని ఒకసారి రుచి చూడొచ్చా అని అన్నాను. తను ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఆఫీసులో వాళ్ళంతా 6 గంటలకు వదిలేసి వెళ్ళిపోతారు. నేను ఉండమని చెప్పాను. తను నా కోసం తనను ఏదో
అర్థం చేసుకున్నట్లుగా దగ్గరకు వెళ్ళి తన భుజానికి నా భుజం తాకేలా ఉన్నాను. నా చూపు మొత్తం తన ఎదలపైనే ఉంది. తన చెంపపై ముద్దు పెట్టాను. తను నన్ను వెనక్కి తోసింది. నేను మళ్ళీ వెనక్కు దగ్గరకు లాక్కున్నాను. పెదాలపైన ముద్దు పెట్టాను. నన్ను దూరంగా జరిపి ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పింది. నేను వెంటనే నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా చూసుకొని రా అని అన్నాను. తను బయటికి వెళ్ళి మొత్తం గమనించింది. ఎవరూ లేరు. నా వద్దకు వచ్చింది. నేను తన నడుం మీద పట్టుకొని దగ్గరకు తీసుకున్నాను. కుర్చీలో కూర్చొని తన దగ్గరికి లాక్కున్నాను. కాస్త పైకి లేపి తన బొడ్డు మీద ముద్దు పెట్టాను. అలా ముద్దులు పెడుతూ తన చేతులను నా తలపై వేసి తన వైపు నొక్కుకుంటూ కళ్ళు మూసుకుంది. తన పైటను తొలగించి అన్నీ తీసేసి ఇక నేను ఆ పని చేయడం మొదలుపెట్టాను. తను ఘాట్లు మాత్రం పెట్టొద్దంది. ఎందుకంటే తన మొగుడికి తెలిసిపోతుంది అని చెప్పింది. ఇక నేను వేగంగా ఆ పని కానిచ్చాను. ఇలా మేము ఆఫీసులో ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేకపోయాం. తన ఫోన్లో నా పేరు రమణి అని పెట్టుకుంది. ఎందుకంటే తన భర్త ఫోన్ గమనిస్తాడని నాతో చెప్పింది. మేమిద్దరం ఫోన్లో చాటింగ్ చేసుకునేటప్పుడు నన్ను ఆడపిల్లలాగా ఏమో ఒసేయ్ అని సంబోధించడం అని చెప్పింది. తాను కూడా నన్ను ఒసేయ్ ఏమి అని మాట్లాడుకునే వాళ్ళం. మేమిద్దరం రాత్రి రోజు వాళ్ళ భర్తతో కలిసిన తర్వాత మేమిద్దరం చాటింగ్ చేసుకునేవాళ్ళం. వాళ్ళ భర్త కూడా పావని మాట్లాడేది ఆడపిల్లతోనే అని అనుకునేవాడు. చాలా రోజులు గమనించలేకపోయి మా విషయం వాళ్ళకు తెలిసేంత వరకు నేను చాలాసార్లు తనతో కలిశాను. ఇప్పుడు నేను టీసీఎస్లో చేస్తున్నాను. వాళ్ళ ఇద్దరికీ విడాకులు కూడా వచ్చాయి. కానీ ఇప్పటికీ నేను తాను మాట్లాడుతూనే ఉంటాను. తాను ఇప్పుడు వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. మాకు చాలా దగ్గరగా. నాకు కూడా పెళ్ళైంది. కానీ తనతో ఉంటే నాకు చాలా సరదా అనిపిస్తుంది. మా దగ్గర మేము ఉద్యోగం పెట్టుకుందామని అనుకున్నా. కానీ తనకు మాకన్నా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం కూడా 40,000 అని చెప్పింది. అయినా పర్వాలేదు. మేమిద్దరం వారానికి ఒక్కసారి కలుస్తూనే ఉంటాము. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.